దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న వాక్య సందేశం విందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. దేవునికి మేము కలుగుతుంది గాక. గొప్ప విషయాన్ని దేవుడు రోజు ఈ సమయాన్ని మనకు తెలియపరుస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే మన నోటికి, మన పెదాలకు దేవుడు ఒక శక్తినిచ్చాడు. అదేంటంటే మనము పెదాలతో ఏది పలుకుతామో అది నెరవేర్చబడతా ఉంటుంది. కొద్ది నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఏదో తెలవకుండా అన్నాను, నా పెదాలతో అనడానికి వీల్లేదండి. మన పెదవులతో మాట్లాడే మాటే పాపపు మాట, దోషపు మాట మనం ఊరికి తెచ్చుకుంటాం. అపాయకరమైన ఊరిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ నీతిమంతుడైతే ఆ ఉరి అనే ఆపదను తప్పించుకుంటాడు. నీతిమంతుడు ఇష్టానుసారంగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, వదరబోతులాగా మాట్లాడు. మనం చాలా సందర్భాల్లో జరగలేకపోతున్న కొన్ని విషయాలను బట్టి ఇక జరగవేమో అనుకొని మన నోటితో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాము. దాని ద్వారా మనమే ఊరి వేసుకుంటూ ఉంటాము. అపాయకరమైన ఊరిలో పడిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోకపోతే మనము తీవ్రమైన నష్టంలో పడిపోతూ ఉంటాము. నీతిమంతుడు ఆపదను తప్పించుకొను. ఒకవేళ సాధారణ దుష్టుడు మనల్ని మింగడానికి ఎంత ప్రయత్నించగాని దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు ఎల్లప్పుడూ. ప్రియ సహోదరుడా, గొర్రెల్ని కాస్తున్న గొర్రెల కాపరి, తోడేలు వారిని కాపాడడం కాపరి బాధ్యత. ప్రాణం పెట్టైనా సరే ఆ గొర్రె పిల్లని కాపాడుతాడు కాపరి. మన కొరకు ప్రాణం పెట్టినది కాపరి, గొప్ప కాపరి, ప్రాణం ఇచ్చే గొప్ప కాపరి యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే నీవు నోటితో మాట్లాడే విషయాలను బట్టి దేవుడు నిన్ను కాపాడాలా వద్దా అని నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఈరోజు నీకు తెలియపరుస్తున్నట్టే పెదవులతో ఇష్టానుసారంగా పిచ్చి మాటలు, చెడ్డ మాటలు మాట్లాడకుండా నీతి ప్రవర్తనగా జీవించినట్లయితే, ఒకవేళ ప్రభువును క్షమించండి అని అడిగినట్లయితే, నీతిగా జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను తప్పిస్తాను, నీకు వచ్చే ఆపదను తప్పిస్తాను. ఆపద రాదని కాదు, ఆపద వచ్చినప్పుడు దాన్ని తప్పించుకుంటాడు. అదే పెదవులతో ఇష్టం వచ్చిన మాట్లాడేవాడు, పెదవులతో పాప మాటలు, దోష మాటలు మాట్లాడేవాడు ఏమైందంటే తప్పించుకోలేడు. ఉరి మీద పడ్డ వ్యక్తి తప్పించుకోగలుగుతాడా? ఉరికంప మీద ఎక్కిన వ్యక్తి తప్పించుకోగలుగుతాడా? ఎవరు తప్పించుకోలేరు. ఆ ఉరి తాడు తెగిపోతే తప్ప. ప్రియా సహోదరుడా, ఎందుకు మన నోటి మాటల చేత మనము అపాయంలో పడేసుకోవాలి? నేను అపాయంలో పడిపోయాను, నేను కష్టంలో ఉన్నాను అని అంటూ ఉంటారు. నేనే. ఎందుకంటే పెదవులతో మాట్లాడే మాటలను బట్టి మనము అపాయంలో పడిపోతూ ఉంటాము. ఉరికంప మీద పడ్డ వ్యక్తి ఏ విధంగా అయితే విడుదల పొందుకోలేడో, ఉరిశిక్ష వేయబడిన వ్యక్తి ఏ విధంగా విడుదల పొందుకోలేడో, ఆ విధంగా మనం కూడా మన నోటితో మాట్లాడిన మాటలను బట్టి విడుదల పొందుకోలేకుండా పోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దేవుడు ఆకాశం ఉందని మన భూమి మీద ఉన్న మన నోటి మాటలు కూడా, పెదవులతో మాట్లాడే మాట కూడా కొద్దిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నీతి ప్రవర్తన కలిగి జీవించినప్పుడు మనకు వచ్చే ఆపద రాదని కాదు, నీతిమంతుడు ఎన్ని ఆపదలు వచ్చినా తట్టుకోగలుగుతాడు, సింహం వల్ల ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. అదేవిధంగా నీతిగా జీవించు. నీ ముందున్న ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, బాధను, బలహీనతను, అనారోగ్యాన్ని నా దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు. కనుక ఇంత గొప్ప ధైర్యపరిచే విషయాన్ని దేవుడు నీకు వాక్య రూపకంగా, వాగ్దాన రూపకంగా ఈరోజు ఇప్పుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఒకవేళ ఇప్పటి వరకు నువ్వేమైనా నోటితోటి చెడ్డ మాటలు పలుకుతున్నట్లయితే, ఇంట్లో వారిని కానీ, పక్క వారిని కానీ, నీకున్న పరిస్థితుల్లో నువ్వు సహాయం పొందుకోకపోతే, దాన్ని బట్టి నువ్వు ఇక నేను ఎప్పుడు పొందుకుంటాను, నేను ఎప్పుడు నాకు ఇవి క్షేమం కలుగుతుంది, నాకు ఎప్పుడు ఆరోగ్యం కలుగుతుంది, నాకు ఎప్పుడు ఈ సమస్యల నుంచి విడుదల పొందుకుంటే, నేను ఎప్పుడు దీవించబడతాను, నాకు నా పిల్లలకి లేదా మా భర్త, నా కుటుంబం ఎప్పుడు బాగుపడుతుంది అని నువ్వు చెడుగా మాట్లాడితే అదొక నీకు నువ్వే ఉరికంపం వేసుకున్నట్టు అవుతుంది. ఇక నువ్వు విడుదల పొందుకోలేవు. కానీ ఒకవేళ అలా మాట్లాడుతుంది, క్షమించండి ప్రభు అని ఈ వాగ్దాన తర్వాతకి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీతిగా జీవించు, ఏ రక్తంలో కడగబడు, విశ్వసించు. దేవుడు తప్పకుండా నీకున్న ఆపదను తప్పిస్తాడు. నీకు నువ్వే తప్పించుకోగలుగుతావు. నీతి ముందు ఆపదను తప్పించుకొను. దేవుడు తప్పిస్తాడు అని అనట్లేదు, అన్నీ తప్పిస్తాడు. దేవుడు తప్పించేవాడు దేవుడే. కానీ తప్పించుకునేలాగా ఉపాయంకరం నీ చేతిలో ఉంది. ఉరి వేసుకునే ఆ యొక్క విధానము నీ చేతిలో ఉన్నది, తప్పించుకునేది నీ చేతిలో. నువ్వు పెదవులతో మాట్లాడే మాటలను బట్టి ఉరి వస్తుంది. నీతిగా ప్రవర్తిస్తే నువ్వు తప్పించుకోగలుగుతావు. కనుక ఈ వాగ్దానాన్ని
శుద్ధ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ దేవానికి వందనాలు, స్తోత్రం. అద్భుతమైన విషయాన్ని వాగ్దాన రూపకంలో హెచ్చరికగా మాతో మాట్లాడు. మా పెదవులతో మాట్లాడే మాటలను బట్టి మేము అపాయంలో పడిపోతున్నామయ్యా, క్షమించండి. అది నీతిగా జీవిస్తే, నీతి ప్రవర్తన కలిగి ఉంటే మేము మా ముందున్న ఆపదను తప్పించుకునే విధంగా చేసే దేవుడు ప్రభు, మేమే తప్పించుకోగలుగుతాం. ఇది ఈ వాగ్దానం బట్టి, ఈ వాగ్దాన హెచ్చరిక సందేశాన్ని బట్టి నేను సూచిస్తూ గణపరుస్తున్నాం ప్రభు. ఏ బిడ్డ కష్టం నష్టంలో ఉంటూ ఎవరి బాధలను బట్టి పెదలతో వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ క్షమించండి. నీ కృప బిడ్డలపై ఉంచి వారిని తప్పించి ఆపద నుంచి విడుదల దయచేయమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్.